నుండి ఫోన్ వచ్చిందండి. వాళ్ళ ఆయనకి 2 రోజుల పాటు విడాకులు ఇచ్చేసి ఆయన్ని వాళ్ళ పుట్టింటికి పంపించేసిందట. అందువల్ల ఆ 2 రోజులు ఎవరు ఏమి ఏర్పాట్లు చేసుకుంటారో చేసుకొని కానీ వాళ్ళ ఇంటికి మాత్రం వచ్చేయాలని హుకుం జారీ చేసేసింది. ఆ 2 రోజులు పిల్లలు భర్తలు ఫోన్లతో సంబంధాలు కట్ చేసుకోవాలని అనుబంధ ఆర్డర్ జారీ చేసింది. మేము 8 మంది బాల్య స్నేహితులమండి. ఒకే దగ్గర కలిసాం. 2 రోజులు ఎడతెగని కబుర్లంటే నమ్మండి. చిరు కలహాలు, అలకలు, కన్నీళ్లు, ఓదార్పులు, మళ్ళీ అందరం మా బాల్యంలోకి నడిచి వెళ్ళిపోయాం. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఫ్రాక్ కుట్టే ముందు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటే బాగుంటుందో చూసాం కదండి. మరి ఈ రోజు ఆ మెజర్మెంట్స్ ని ఉపయోగించి మార్కింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో మనకి మన డిజైనర్ శిరీష గారు నేర్పిస్తారట. మరి అది ఎలాగో నేర్చుకుందామా? హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు లాస్ట్ ఎపిసోడ్ లో ఫ్రాక్ కి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూపించారు. మరి ఈ రోజు మార్కింగ్ అండ్ కటింగ్ కదా? అవునా, మరి అది ఎలాగో నేర్పిస్తారా? తప్పకుండానమ్మా. ఫస్ట్ మనం ఆ ఏజ్ పిల్లల్ని బట్టి, అంటే చిన్నపిల్లలు అయితే 1 మీటరు, ఒక 4 to 5 years అంటే 1.5 మీటరు, 7 to 8 years అంటే ఒక 2 meters, అట్లా వాళ్ళ మోడల్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి మన క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం 5 years పిల్లలకి ఎలానో చూద్దామమ్మా. వాళ్ళకి బాడీ లెంత్ వచ్చి 8 inches తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏ లైన్, కొంచెం అంబ్రిల్లా, ఏ లైన్ అంబ్రిల్లా, క్రాస్ అంబ్రిల్లా కాకుండా బాడీ లెంత్ 8 అంటే కొంచెం మన మార్జిన్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. ఓకే, షోల్డర్ వచ్చి ఒక 5 inch తీసుకున్నాం. దాని తర్వాత చెస్ట్ వచ్చి ఒక 26 అలా ఉంటుంది. ఓకే, సో ఒక 2 inches వాళ్ళకి అడిషనల్గా కలుపుకోవాలి, అంటే 28లో మన హాఫ్ అంటే 4 parts తీసుకున్నాం కదా. అవును, 7.5. ఇది వచ్చి బాడీ లెంత్ 24. 24కి మళ్ళీ మనం ఒక 2 inches కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ మార్జిన్ తీసుకోవాలి. ఓకేనా? ఇదే మెజర్మెంట్స్. వీటన్నిటిని మనం కలిపేసుకుంటే మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, ఆమ్మోలు వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4 inches, 4.5 inches రౌండ్లో తీసుకుని తర్వాత మనం ఇట్లా ఎల్ షేప్లో రౌండప్ చేసుకోవాలి. ఓకేనా? ఇది చెస్ట్ నుంచి నడుము వరకు. ఇది వచ్చి వేస్ట్ అంటే బాడీ. ఓకే, ఇది మార్జిన్స్. నెక్ లైన్ వచ్చేసి ఒక 2.5. ఇది చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి ఒక 3.5. ఇది మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నెక్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది చిన్న బాడీ అన్నమాట, వాళ్ళకి సరిపోతుంది. దీని తర్వాత ఈ కింద ఇట్లా ఫ్రాక్ లాగా తీసుకోవాలి, ఇట్లా ఏ లైన్ లాగా. ఓకే, ఓకేనా? ఫస్ట్ మనం బాడీ కట్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని మనం ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. ఓకే, ఈ అమ్మోల దగ్గర మన ఎల్ షేప్ ఉంది కదమ్మా, దీన్ని జస్ట్ ఇట్లా రౌండ్ అప్ చేసుకున్నాం. ఇక్కడ మార్జిన్ ఏం అక్కర్లేదు అమ్మోల దగ్గర. ఒక 28 to 30 inches లెంత్ అంటే ఫ్రాక్ సరిపోతుంది. సో మనం అది 8 inches పెట్టుకున్నాం కాబట్టి ఇంకో 20 inches లెంత్, అంటే ఈ క్లాత్ని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ ఫ్లేర్ రావాలి కాబట్టి డబల్ ఫోల్డ్ చేసుకున్నాం. డబల్ ఫోల్డ్ చేసుకుని లెంత్ వచ్చేసి ఒక 20 inches అన్నమాట. ఈ 20 inches లెంత్లో మనం నడుము ఎంతైతే పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. నడుము కరెక్ట్గా మనం దానికి 7 inches పెట్టుకున్నాం కదా, అట్లానే పెట్టుకుని ఇక్కడ జస్ట్ ఇట్లా ఫ్లేర్ ఎంత వస్తే అంత ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రాక్, ఏ లైన్ ఫ్రాక్. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం. ఇది ఫ్రాక్. ఓకే, ఇది కింద 2 parts అన్నమాట. ఓకే, ఫ్రాక్ వచ్చేసింది కదా. దీనికి మనం బాడీ అటాచ్ చేసేసుకుంటాం. ఓకేనా? ఇది బాడీ. ఈ విధంగానే పెట్టుకుని బాడీలో కూడా బ్యాక్ కూడా కట్ చేసేసుకోవాలి. అంటే బ్యాక్ హుక్స్ అట్లా. ఇది ఫ్రంట్ టు బ్యాక్ వచ్చినట్టుగా ఇది కూడా ఫ్రంట్ టు బ్యాక్. ఈ మార్జిన్ టు ఈ మార్జిన్ కలిపేసుకుని బాడీలో కొంచెం ఇక్కడ చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్. అది కుట్టుకునేటప్పుడు ఎలాగనేది నేను చూపిస్తాను. ఓకే, సరేనా? ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ కూడా కొంచెం ఒక 1 inch ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి మనం కుట్టుకోవాలి కాబట్టి జిప్కైనా దేనికైనా కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకుని సేమ్ ఇది ఎంత ఉందో అంతా బ్యాక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే,
ఫ్రంట్ ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ వచ్చేసింది. దీంట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ లైన్ వచ్చేసింది. అవును. దీని తర్వాత మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. ఓకే. ఈ హ్యాండ్స్ అనేది ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ కదమ్మా, 2 హ్యాండ్స్కి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకుని కింద ఒక లైన్, ఇది మనం లూజ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మన లెంత్ ఎంత తీసుకుంటాము అనేది మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం 3 ఇంచెస్ లెంత్ కన్నా తీసుకున్నట్లయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే పఫ్ హ్యాండ్స్కి అయితే అంటే 4 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ హ్యాండ్ తీసుకుంటున్నాం? పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం, చిన్నపిల్లలు కాబట్టి పఫ్ హ్యాండ్స్. ఓకే ఓకే. దాని తర్వాత ఏ హ్యాండ్లో అయినా ఫస్ట్ మనం 3 ఇంచెస్ మైనస్ చేయమని చెప్పాను. అంటే ఆమ్మోల్ కోసం ఇట్లా ఆమ్మోలు అంటే చెయ్యి అడుగు భాగం దీనిలో వచ్చేస్తాయి. ఓకే. దీని తర్వాత వాళ్ళ చెయ్యి అంటే 4 ఇంచెస్ ఉంటుంది. అంటే లూజు 4 అంటే 8 ఇంచెస్ లూజు. ఈ లూజ్ తర్వాత మా ఆమ్మోలు వచ్చి ఒక 10. ఓకే. 10 or 11, 5.5. ఈ చెయ్యి లెంత్లోంచి ఆమ్మోలకి ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఈ చెయ్యి లూజ్ని మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ కొంచెం మనం హై తీసుకుంటాం, లోపల సైడ్ ఏమో క్రాస్ తీసుకుంటాం. ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనం కొంచెం లూజింగ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. ఎక్కువ పెట్టుకుని ఇలా మనం కట్ చేసేసుకుంటే 2-3 బుట్టలు చిన్నగా పఫ్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు లూజింగ్ ఎక్కువ పెట్టుకోవాలి, లెంత్ కూడా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. లూజింగ్ అనేది మనం ఇంత ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. దాని తర్వాత ఇలా కుచ్చులు పెట్టుకుని కుట్టేసుకుంటే పఫ్ హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చేస్తాయి. వాళ్ళ సైజ్ ఎంత ఉంటుందో లూజు అంత పెట్టేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మనకి బాడీ కింద ఏ లైన్, చేతులు మొత్తం వచ్చేసినాయి. చాలా సింపుల్ ఫ్రాక్ అనమాట. మనం 10 to 15 మినిట్స్లో దీన్ని కుట్టేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పోర్షన్. కింద కావాలంటే పీకో చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లేస్ లాగా వేసుకోవచ్చు. ఓకే. ఈ ఫ్రంట్లో కూడా చిన్న ఫ్లవర్ లాగా ఏదైనా వేసుకోవచ్చు. సో ఇది షేప్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఓకే. అటు ఇటు. ఓకే. అంటే ఇలా ప్లెయిన్గా ఉండకుండా మనం ఇందులో కావాలంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కదా? యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే దాని మీద బుటీస్ వేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ మధ్యలో ఇక్కడ ఫ్లవర్ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బార్డర్స్ పెట్టుకోవచ్చు. మనం ఇంకా రకరకాల క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి దీనికి అంటే హుక్స్ పెడుతున్నామా, జిప్ పెడుతున్నాం ఎలా అండి? హుక్స్ పెట్టుకుంటేనే కన్వీనియంట్. జిప్స్ తొందరగా ఫెయిల్ అవుతాయి కాబట్టి వాళ్ళు కంఫర్ట్ గా ఉండరు. మళ్ళీ జిప్స్ పాడైపోయిందంటే ఫ్రాక్ పక్కన పెట్టేసుకుంటారు. హుక్స్ అంటే హుక్స్ పైన హుక్స్ కుట్టుకోవచ్చు. సో దీనికి వెనక కట్టుకోవడానికి నాడాలు పెట్టుకోవాలి, హుక్స్ పెట్టుకోవచ్చు, అట్లా రకరకాలుగా. ఓకే ఫైన్. సో అయితే బేసిక్ గా మనం తీసుకున్న మెజర్మెంట్స్ బట్టి ఎలా కట్ చేసుకోవచ్చు మీరు చూపించారు. ఇక ప్యాటర్న్స్ మనకు కావాలంటే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, మన క్రియేటివిటీ తగ్గట్టు. చాలా బాగుంది. కటింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. చూస్తుంటే ఇక్కడే మనకి షేప్ తెలిసిపోతుంది. కానీ స్టిచ్ చేసిన తర్వాత ఇంకా అందంగా ఉంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు అంటే పిల్లలు బొద్దుగా ఉన్నారా సన్నగా ఉన్నారా దాన్ని బట్టి లూజింగ్ పెట్టుకోవాలి. అవునా? ఓకే. థ్యాంక్స్ లాట్ శిరీష గారు. వెల్కమ్ ప్రశాంతి.